శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ భం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క. డాక్టర్ మురళీధర్ గౌడ్ బీజేపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఈ యొక్క ఐలం కాలనీ యొక్క యూసుఫ్గూడ ప్రాంతానికి ఈరోజు పాదయాత్ర ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మంచి రెస్పాన్స్ మంచి స్పందన ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థులలోకెల్లా కూడా ఆలోచించాల్సినటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేసి వేడుకోవడం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి యొక్క ఏవైతే అభ్యర్థులు ఉన్నారో ఏ అభ్యర్థికి వేసినా ఎంఐఎం కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది. హిందువులకు రక్షణ లేకుండా పోతున్నది. దీని విషయంలో ఈ యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని కులాలను మతాలను ఆదరిస్తూ భారతీయ జనతా పార్టీ రక్షణగా ఉండేటువంటి యొక్క పార్టీ. ఈరోజు మీకు తెలుసు, గతంలో బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలన అంధకారం అయిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ పాలన అంధకారమైంది. ఈ జూబ్లీ నియోజకవర్గము మొత్తం కూడా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆదరించే వాళ్ళు లేరు. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓటును వృధా చేసుకోకుండా తప్పకుండా రక్షణించి అభివృద్ధి చేసేటువంటి పార్టీ అది బీజేపీ పార్టీ. లంకాల దీపక్ రెడ్డి ఇంతకుముందు మిమ్మల్ని ఆశీర్వదించి ఓటు అడిగినప్పుడు ఓటమి పాలైండు. మరొకసారి మీ ఆశీర్వాదం కోసం ముందుకు వస్తున్నాడు. మీరు ఆశీర్వదించి ఈ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ ఎంఐఎంకు కలిసేటువంటి పార్టీలు ఈరోజు మత కళాలను చిచ్చురేపి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కేంద్ర మంత్రి నాయకత్వంలో ఈ యొక్క అభివృద్ధి జరగాలంటే లంకాల దీపక్ రెడ్డికి ఓటేసి మీరు గెలిపించాలని విజ్ఞప్తి చేయడానికే మరి ఇక్కడికి రావడం జరిగింది. అపూర్వమైనటువంటి స్పందన జరుగుతున్నది. తప్పకుండా భారీ మెజార్టీతో లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతూ మీ అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం జరిగింది.